హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ మానవ నిర్మాణకుడు మానవ రక్షణార్థమై సశరీరుడిగా ప్రత్యక్షమై మానవ పాపము కొరకై సిలువకెక్కి రక్తము చిందించి ప్రాణము దారబోసి చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 6వ అధ్యాయము 20, 21, 22 వచనాలు చదువుతున్నాను. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవన వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకున్నప్పుడు అది నీతో ముచ్చటించును. దేవుని వాక్యములో తండ్రి తల్లిని గూర్చిన సంగతులు మనము చూస్తున్నాం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకమని రాయబడింది. దైవ గ్రంథములో మనము చూస్తున్న ఈ సత్యాలు ఎంతో విలువైనవి. దైవ గ్రంథము నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుమని చెప్తుంది. దైవ గ్రంథం బైబిల్ నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని చెప్తుంది. ప్రియులారా, అందుకనే మాతృదేవో భవ అన్నారు. అనగా తల్లిదండ్రులను గౌరవించి సన్మానించి వారి చెప్పిన మాట, వారి ఆజ్ఞ, వారి ఉపదేశము ఆలకించాలి. అందుకే లేఖనములో నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము అని ఉంది. కాబట్టి తండ్రి చెప్పిన ఆజ్ఞ గైకొనాలి, తల్లి ఉపదేశమును అంగీకరించాలి, త్రోసివేయకూడదు. దేవుని వాక్యములో ఆదాము అనేటువంటి ప్రథమ మానవుడు ఉన్నాడు. ప్రపంచములో 750 కోట్ల జనాభాకి మూలాధారము ఆదామే. ఈ ఆదాము ద్వారా సమస్త జాతి మనుష్యులు సృష్టించబడ్డారు. అయితే ఈ ఆదాముకు తల్లి తండ్రి కూడా దేవుడే. ఆయనకి తండ్రి లేడు, తల్లి లేదు. కానీ తండ్రి ప్రభువే, తల్లి కూడా ప్రభువే. ఆ తండ్రి ఏమని ఆజ్ఞ ఇచ్చాయంటే, నీవు ఆ పండు తిని దినమున నిశ్చయముగా చచ్చదవని ఆదికాండం 2:17 సెలవిచ్చాడు. అయితే తండ్రి ఆజ్ఞను గైకొనలేదు. తల్లి అయిన దేవుని ఉపదేశమును త్రోసివేశాడు. ఈ విధముగా తండ్రి తల్లి అయిన దేవుని ఆజ్ఞను గైకొనలేదు, ఉపదేశాన్ని త్రోసివేశాడు. దైవ గ్రంథములో మనం చూస్తున్నట్లయితే వాటిని నీ హృదయమందు ధరించుకోవాలి, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకోవాలని చెప్పాడు. ఆదాము వాటిని హృదయములో ధరించుకోలేదు, మెడ చుట్టూ కట్టుకోలేదు. అందువల్ల ఆదాము పతనమైపోయాడు. ఈ రోజున కడపటి ఆదాముగా వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీవు తండ్రిగా తల్లిగా చేసుకున్నట్లయితే, ఆయన ఆజ్ఞను గైకొని ఆయన ఉపదేశమును త్రోసివేయకుండా ఉన్నట్లయితే, అవి నీ హృదయమందు ధరించుకుని నీ మెడ చుట్టూ వాటిని కట్టుకున్నట్లయితే అవి నిన్ను నడిపిస్తాయి.
అవి నిన్ను కాపాడుతాయి, అవి నీతో ముచ్చటిస్తాయి. అనగా నీవు లేవడంతో మొట్టమొదట దైవ వాక్కు ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. కాబట్టి ఆలోచించు, నిర్ణయాలు నీవే, తొందర లేదు. ఆ క్రీస్తు ప్రభు ప్రతిదినము నీతో మాట్లాడేవాడు. ఆయన వాక్యము ద్వారా ఆ క్రీస్తు ప్రభు నిన్ను నడిపించువాడు, ఆయన నిన్ను కాపాడువాడు. ఒకవేళ క్రీస్తును కాదు అని అనుకున్నట్లయితే నష్టపోతావు. ఆలోచించు, నిర్ణయాలు చేయి, ప్రభు తట్టు తిరుగు, ప్రభు సహాయపడతాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన నమ్మకమైన మా దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామం కొరకై నీకు స్తోత్రాలు. చెప్పడని మాటలు ముద్రించి వినేవారి హృదయాల్లో ధరించుకున్నట్టుకు, వాటిని మెడ చుట్టూ కట్టుకున్నట్టుకు సహాయం చేయండి. తద్వారా వారు ఆశీర్వదించబట్టు సహాయం చేయండి. ఆదాములే నష్టపోకుండా ఉండుట కృప దయచేయండి. విన్నవారందరికీ దీవెనివ్వండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.